सास ससुर जी, हमारे माता पिता जी जो हमारे साथ जुड़े थे, खड़े थे, उन सबको अभी मैं शुक्रिया अदा करती हूँ। మేడం 166 రోజులు అంటే 5.5 నెలల పాటు 166 రోజులు మీరు జైలు జీవితం గడిపారు, మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు. సో వీటన్నిటి చూసిన తర్వాత ఇప్పుడు భారీ ఊరట లభించింది. దాని మీద ఏం మాట్లాడతారు? See, fundamentally, not only me, KCR Garu himself has time and again said that this is a vendetta on BRS party, this is a vendetta on KCR Garu, that has been reflected on Kavita. And I have also time and again said it is a false case, it is a politically motivated case. And as I said, judiciary has seen through the web of lies, cut through them. But here the point is, like the brother has asked, who will account for the time that I lost with my kids? Who will account for the time that I've lost with my family? ఇవన్నీ న్యాయం చివరిలో గెలిచిన 5.5 నెలలు నన్ను జైల్లో పెట్టి నన్ను నా కుటుంబానికి నా పిల్లలకి దూరం చేసినటువంటి సమయాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు? అదేవిధంగా ఈ 5.5 నెలలు అంతకుముందు 3 సంవత్సరాలు నన్ను ఎట్టుబడితే అటు మాట్లాడి ఆన్లైన్లో కావచ్చు నా బొమ్మలు మాఫ్ చేసి పెట్టి నన్ను హరాస్ చేసి నన్ను పబ్లిక్ మీటింగ్లలో అనేక రకాలుగా దుర్భాషలు ఆడినటువంటి వారందరికీ మరి ఎవరు జవాబు చెప్తారనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక నైతికతను క్రాస్ చేసి ఎట్టుబడితే అటు రిజల్ట్ రాకముందు మాట్లాడడం అనేటటువంటిది సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. ఎవరి రాజకీయ కుట్ర వల్ల ఇది జరిగిందని మీరు ఆరోపిస్తారు? मैडम, बहुत संघर्ष के बाद ये आपको जीत हुई है. आपके पूरे फैमिली